హలో పీపుల్, వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ హాల్లాస్ కిచెన్. మిస్టర్ అండ్ మిసెస్ రాహుల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ బేబీకార్న్ మసాలా కర్రీ. ఈ కర్రీ మనకి వైట్ రైస్లోకైనా, బగారా రైస్లోకైనా, చపాతీలోకైనా కూడా ద బెస్ట్ కాంబినేషన్. అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన బేబీకార్న్ ముక్కలన్నీ వేసుకొని లో ఫ్లేమ్ మీద కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత బేబీకార్న్ పీసెస్ అన్నీ కూడా మనం ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజుగా ఉండే ఉల్లిపాయని కట్ చేసుకొని ముక్కలుగా వేసుకోవాలి. నెక్స్ట్ 1 ఇంచ్ అల్లం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 7-8 క్లోవ్స్ కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మెత్తబడేంత వరకు కూడా మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ జీడిపప్పు, అలాగే 2 మీడియం సైజు టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకుని టమాటో మెత్తబడేంత వరకు కూడా మనం లో టు మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. వన్స్ టమాటో మెత్తబడిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారేంత వరకు ఉంచుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో చిన్న జార్లో ఒక 1/2 కప్పు వరకు కొబ్బరి ముక్కలు, అలాగే ఒక 1/2 స్పూన్ మిరియాలు కూడా తీసుకుని అవి కూడా మనం వాటర్ పోసుకొని పేస్ట్లా పట్టుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా టమాటో ఉల్లిపాయ పేస్ట్ ఫైన్ స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుని కొబ్బరిని కూడా మనం పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా పెట్టుకున్న ఫైన్ పేస్ట్ను కూడా వేసుకొని కొంచెం ఆయిల్ తేలేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ తేలిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని పేస్ట్ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. కలిసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న బేబీకార్న్ పీసెస్ కూడా వేసుకోవాలి. వేసుకొని లాస్ట్లో ముందుగా పేస్ట్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ కూడా వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకొని కొంచెం ఆయిల్ తేలేంత వరకు కూడా మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ తేలుతున్న టైంలో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని కూర దగ్గర పడేంత వరకు కూడా మనం మూత పెట్టుకొని కూరను ఉడికించుకోవాలి. కూర అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మనం ఈ కర్రీని మనం రైస్లోకైనా, చపాతీలోకైనా, బగారా రైస్లోకైనా దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.